డే 3 ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ అక్వాటిక్ స్టోర్. సో ఈరోజు వచ్చేసరికి మనమైతే మన స్టోర్ విజిటింగ్ కార్డ్స్ ఇంకా వేరే పోస్టర్స్ అయితే డిజైన్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ డిజైన్స్ అయితే నేను ఇంట్లోనే చేశాను. సో అన్ని డిజైన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేనైతే నా దగ్గరలో ఉన్న ప్రింటింగ్ షాప్కి వెళ్ళి ఇట్లా విజిటింగ్ కార్డ్స్ అయితే ప్రింట్ చేయించుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇంటికి వచ్చేసి మన 3 feet ట్యాంక్స్కి అయితే సంప్ ఫిల్టరేషన్ చేద్దామని ఫోమ్ బోర్డ్ తెచ్చుకున్నాను అనమాట. సో ఆ ఫోమ్ బోర్డ్ వచ్చేసి 5 mm థిక్నెస్లో నేనైతే వాడుతున్నాను అనమాట. సో ఈ ఫోమ్ బోర్డ్తో నేనైతే సంప్ ఫిల్టరేషన్ ఎట్లా చేయాలో మనం ఫుల్ వీడియో యూట్యూబ్లో అయితే ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ సంప్ ఫిల్టరేషన్ వచ్చేసరికి నేను 3 feet ఎక్వేరియంస్లో వాడుతున్నాను, ఎందుకంటే ఎక్వేరియంస్ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో వాటర్ అనేది కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తుంది. సో మన 2 feet ఎక్వేరియంస్లో నేనైతే మన నార్మల్ స్పాంజ్ ఫిల్టర్స్ అయితే వాడతాను. సో అవన్నీ ఇన్స్టాలేషన్ మనం ఫ్యూచర్లో చూద్దాం. సో ఇప్పటికి మన ఈ సమ్ ఫిల్టరేషన్ అయితే తయారు చేసి అయిపోయింది. సో ఇవన్నీ ఎట్లా తయారు చేద్దాం అనేది మీకు ఫుల్ వీడియో యూట్యూబ్లో కొన్ని రోజులు అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.